ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో భగవంతుడా, పాము కరిచి ముందే ఒళ్ళంతా విషం ఎక్కుతుంటే వాడిని కిడ్నాప్ చేస్తే వాడి ప్రాణాన్ని ఇంకెవరు కాపాడతారా? ఇంకెవరు కాపాడతారు? అమ్మగారు, అమ్మా నువ్వేం బాధపడకు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టొస్తాను. మీరందరు ఇక్కడే ఉండండి. జనార్దన, వకీల్ సాబ్ అసలు ఎవరు తీసుకుని వెళ్లారు? ఎందుకు తీసుకుని వెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? నాకేం అర్థం కావడం లేదు. ఏం చేద్దాం? అంతా మన కర్మ, అంతా మన తల రాత. బాధపడకండి అత్తయ్య గారు. మామయ్య గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు కదా, కేసు పెడతారు. పృథ్వీ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు. నా మనవడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడో, అసలు ఏ విధవలు ఎత్తుకుపోయారో నాకేం అర్థం కావడం లేదు. నా అల్లుడికి ఏదైనా కావాలి, దానికి కారణమైన ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. అందరినీ చంపేస్తాను. బాలు, చావు బతుకులో ఉన్న వీడు ఒక గంటలో ఖచ్చితంగా చేస్తాడు. వీడు చచ్చేలోపే వీడి చావును అడ్డం పెట్టుకొని వీళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు లాగేయాలి. అవును సత్య, వీడు చేస్తే మన చేతికి చిల్లి గవ్వ కూడా రాదు. ఇప్పుడే ఆ భానుమతికి ఫోన్ చేస్తాను. బాలు బాలు బాలు, ఆగాగు. ఈ సిమ్ తీసి కొత్త నెంబర్ నుంచి కాల్ చేయి. మన నెంబర్ నుంచి కాల్ చేస్తే పున్నమి గుర్తుపట్టే అవకాశం ఉంది. అవును. అయ్యో దేవుడా. అమ్మగారు. ఏడవకండి, ఏం కాదు అమ్మమ్మ గారు. నా మనవడు ఏమైపోయాడో, వాడెక్కడున్నాడో, అసలు ఆ విధవలు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారో నాకేం అర్థం కావడం అమ్మగారు. లేదు. సావిత్రి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన జనార్దన్ కూడా ఇంకా రాలేదేంటే? అత్తయ్య గారు, మీ అబ్బాయి వస్తున్నారు. మావయ్య గారు, జనార్దన, ఏమైందిరా? పృథ్వీ జాడ దొరికిందా? ఇచ్చానమ్మా. వాళ్ళు అన్ని స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు. ఇంకా సేపట్లో మన పృథ్వీ ఎక్కడున్నా పట్టుకుంటారు. అలాగే న్యూస్ ఛానల్స్లో కూడా మన పృథ్వీ ఫోటో వేస్తానని చెప్పారు. కాబట్టి ఇంకా సేపట్లో మన పృథ్వీ ఎక్కడున్నా పట్టుకుంటారమ్మా. హలో. హలో, భానుమతి గారా మాట్లాడేది? అవునండి, నేనే భానుమతిని. మీరెవరు? కిడ్నాపర్స్. మీ మనవాడిని కిడ్నాప్ చేశాం మేడం. వాడు మీకేం అన్యాయం చేశాడని వాడిని కిడ్నాప్ చేశారు? వాడిని అసలే పాము కరిచింది, చావు బతుకుల్లో ఉన్నాడు. దయచేసి వాడిని విడిచిపెట్టండి. మీకేం కావాలన్నా నేను ఇస్తాను. మేము అడక్కముందే మీరు ఇస్తా అంటున్నారు కాబట్టి మొహమాటం లేకుండా అడుగుతున్నాను. మాకు అర్జెంటుగా 10 కోట్లు కావాలి. కోట్ల? మీరు 10 కోట్లు ఇస్తే మీ మనవణ్ణి వదిలిపెడతాం. లేదంటే చచ్చాక వాడి శవాన్ని అప్పగిస్తాం. లేదు లేదు, నా మనవడికి ఏం జరగకూడదు. మీకు 10 కోట్లు కాదు, అవసరమైతే ఎంత డబ్బైనా ఇస్తాను. దయచేసి నా మనవడు ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్. అబ్బా, అడ్రస్ చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇప్పించి మమ్మల్ని అరెస్ట్ చేపిద్దాం అనుకుంటున్నావా? ఆ పప్పులేం ఉడకం. భానుమతి గారు, 10 కోట్లు రెడీ చేసి మాకు ఫోన్ చేయండి. ఎక్కడికి రావాలో, ఎప్పుడు రావాలో మేం చెప్తాం. ఇంకో విషయం, మీరు వచ్చేటప్పుడు ఒంటరిగానే రావాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకో,
మీ మనవడు మీకు దక్కడు. హలో హలో అమ్మా ఆ ఫోన్ నెంబర్ చెప్పు, ఇప్పుడే పోలీసులకు పంపిస్తాను. నీకేమన్నా పిచ్చారా జనార్దన? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా మనవణ్ణి చంపేస్తావా? పోతే పోతాయిరా 10 కోట్లు. నాకు నా మనవడే కావాలి. నా మనవడు క్షేమంగా ఇంటికి రావాలి. పదరా బ్యాంకుకి వెళ్దాం. అవునండి, త్వరగా వెళ్ళి నా బిడ్డని కాపాడండి. వాడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేనండి. అత్తయ్య ముందు మీరు వెళ్ళండి. సావిత్రి, నువ్వేం బాధపడకు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళు అడిగిన డబ్బిచ్చి మన పృథ్వీని తీసుకొస్తాం. అమ్మా పదమ్మా. అక్క, మనం కూడా వెళ్దాం. ఎక్కడికి పున్నమి? డబ్బు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. అలా జరగకూడదు అంటే మనం కూడా పక్కనే ఉండాలి. మావయ్య గారు డబ్బులు ఇచ్చిన వెంటనే వకీల్ సాబ్ని తెచ్చుకోవాలి. పొరపాటున వాళ్ళు ఏమైనా తోక జాడేస్తే వాళ్ళ తోక కత్తిరించి మన వకీల్ సాబ్ని తెచ్చుకుందాం. రాక నీ అనుమానం కరెక్టే పున్నమి. వాళ్ళ చేతిలో మనం మోసపోకూడదు అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. వెళ్దాం పద. బాలు, చూడు చూడు, రంగంతా మారిపోతుంది. అవును సత్య, చూడబోతే ఇంకాసేపులో చచ్చేలా ఉన్నాడు. మరేం చేద్దాం? పొరపాటున వీడు చేస్తే ఈ మర్డర్ కేసు మనకు చుట్టుకుంటుందేమో. ఎందుకు భయపడతావు నువ్వు? ఎందుకు చుట్టుకుంటుంది? ఒకవేళ పోస్ట్ మార్టం చేసినా వీడు పాము కాటు వల్ల చనిపోయాడని రిపోర్ట్స్ ఇస్తారు. అంతేగాని ఎవరో మర్డర్ చేశారని మాత్రం రిపోర్ట్ ఇవ్వరు. భగవంతుడా, ఎన్ని కోట్లు పోయినా పర్వాలేదు, నా మనవణ్ణి కాపాడుకునే అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి. అమ్మా బాధపడకమ్మా. అమ్మా మనం డబ్బులు తీసుకుని వెళ్తున్నాం కదా, మన పృథ్వీని మనకు అప్పగిస్తారు. పాము కరిస్తే గంటలోపే ట్రీట్మెంట్ చేయాలి అంటారు. ఆ ట్రీట్మెంట్ జరగకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటారు. నా మనవడు ఎలా ఉన్నాడో, నా మనవడిని నువ్వే కాపాడాలి స్వామి. అమ్మా నువ్వు ఏడవకే. వకీల్ సాబ్కి ఏం కాకూడదక్క. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. బాధపడకు పున్నమి. పృథ్వీకి ఏమీ కాదు. క్షేమంగా బయటపడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏమో అక్క, ఆ దుర్మార్గుల వల్ల వకీల్ సాబ్కి ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. డబ్బు తీసుకున్న తర్వాతైనా ఆయన్ని మనకు అప్పగిస్తారా లేదా అని చాలా టెన్షన్గా ఉంది. భయపడకు పున్నమి. అంత మంచి జరుగుతుంది. బాబు కొంచెం తొందరగా పోనివ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.